నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నకిలీ మద్యం కేసు సిబిఐకి అప్పచెప్పాలని వైసీపీ శ్రేణులందరూ కూడా తిరుపతిలో డిమాండ్ చేస్తున్నారు అయితే ఇది ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఈ నకిలీ మద్యం కేసు సంబంధించి ఇది కొంతకాలం నుంచి ఏపీలో నడుస్తుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే ఈ రోజు వైసీపీ వాళ్ళందరూ కూడా తిరుపతిలో ధర్నా చేస్తున్నారు అంటే శ్రేణులందరూ కూడా అయితే సిబిఐకి అప్పజెప్పాలి ఈ కేసు అన్నట్టు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అసలు ఈ ధర్నాని ఏ విధంగా చూడాలి మీరు ఏదైతే ఈ వ్యవహారం చెప్తున్నారో తిరుపతి కేంద్రంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కొంతమంది హాజరైనారంట నారాయణ స్వామి హాజరైనాడు ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే దొంగల ముఠ అంతా ఒక చోట కూర్చొని నేను చెప్పినటువంటి దొంగల ముఠ ఎవరి నేతృత్వంలో ఉన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారంటే మీరు ఒక పోల్ పెట్టి చూడండి అర్థమవుతుంది ఎవరైనా అంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామి కేంద్రంగా చేసుకొని ఈ మధ్య మాట్లాడినటువంటి మాటలు కూసినటువంటి అబద్ధాలు ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఇట్లా టోళ్ళు బయట ప్రజలకు వీళ్ళు హితవాదాలు చేస్తూ ఉంటే అందరూ నవ్వులాటగా ఉన్నది సరే మీరు చెప్పినటువంటి వ్యవహారంలో సిబిఐకి అప్పగించాలా అని చెప్తున్నారు మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి సిబిఐ అనే ఒక ఇండివిజువల్ బాడీ లాస్ట్ ఒక 15 ఏళ్ళు వ్యవహారం తీసుకోండి ఈ 15 ఏళ్లలో ఎన్ని కేసెస్ సాల్వ్ చేసింది అనేది పాయింట్ స్వయాన మన రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం తీసుకుందాము జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు 12 ఏళ్ల పైనుంచి సిబిఐ ఆధీనంలో ఉన్నది ఈ కేసు వీళ్ళకు తెలిసినంత లాజిక్లు వీళ్ళకి తెలిసిన తెలివితేటలు వైసీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి ఉండవు 3 ఏళ్ల పాటు సిబిఐలో ఏదైనా సరే ఒక ప్రధాన న్యాయమూర్తి ఆధీనంలో కేసు పూర్తి స్థాయిలో ఇంక వెలికి బయటకు వస్తుంది ఫైనల్ రెజల్యూషను ఫైనల్ రిజల్ట్ వస్తుంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అక్కడ జడ్జి మారిపోతారు అంటే దాని వెనకాల ఎంత రాజకీయం ఉంటుందో ఏందో మనం అర్థం కానటువంటి పరిస్థితిలో ఎవరూ లేరు 12 ఏళ్ల పాటు సిబిఐ డీల్ చేయలేకున్నదంటే ఆయన అక్రమంగా సంపాదించినటువంటి ఏదో డబ్బుల వ్యవహారం కేసులో ఏది అంటే ఇక్కడ సిబిఐతో అయ్యే పనే కాదు అంతెందుకు ఈ మధ్య వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం కూడా సిబిఐకి అప్పగించినారు అయినా కూడా వాళ్ళ కూతురు సునీత ఎందుకు కోర్టుల చుట్టూరు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నది అంటే సిబిఐ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా డీల్ చేయలేకున్నది సిబిఐ ఎవరి ఆధీనంలోనే ఉన్నది సిబిఐ ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్తున్నారు ఏమనండి వైసీపీ వాళ్ళని అడిగి చూడండి వైఎస్ అవినాష్ రెడ్డి పలానా వివేకానంద రెడ్డిని చంపినాడా చంపలేదా అనేది ఒక క్వశ్చన్ అడిగి చూడండి అవును మావాడే చంపినాడు అంటారు వైసీపీ వాళ్ళు కూడా అయినా కూడా ఆయన ఇప్పుడు దాకా జైలుకు పోలేదంటే ఇంక అర్థం చేసుకోండి ఈ కేసు ఎవరి ఆధీనంలో ఉన్నది సిబిఐ ఆధీనంలో ఉన్నది ఇప్పుడు సిట్కి అప్పగిస్తున్నారు ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం సిట్కి అప్పగించినప్పుడు కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా కోర్టు వరకు పోతుంది కోర్టు వరకు పోయినప్పుడు అయ్యా నువ్వు సిట్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉండదో మీరు తప్పుగా మిస్గైడ్ చేశారు ఈ కేసుని అని చెప్పి ఈ ప్రభుత్వానికి ముట్టికాయలేస్తుంది ఏదన్నా తప్పు చేస్తే ఈ సిట్ అయినా కూడా కాబట్టి దీంట్లో అంటే స్పీడప్గా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని పెట్టి అత్యంత త్వరితగతిగా దీని రిజల్ట్ తీయాలనేది చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు దాంట్లో తప్పే ఉన్నదండి గత 5 సంవత్సరాల జరిగిన లిక్కర్ స్కామ్ని కప్పిపుచ్చడానికి ఇది తెర మీదకి తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఈ కుట్రంతా కూటమి ప్రభుత్వం చేస్తుందా అని దీని అసలు ఏ విధంగా చూడాలి ఎస్ సారీ టు సే ఇందాక మనం ఇంట్రోలోనో నేను మాట్లాడినటువంటి 2-3 నిమిషాల లోపు కూడా మీరు చెప్పినటువంటి పాయింట్ నేను చెప్పాల్సింది ఎందుకంటే 3-4 రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయి చైతన్యవంతులు అయినారు కాబట్టి నేను ఇందాక ఏదైతే లాజిక్ చెప్పానో వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపినారనేది క్వశ్చన్ అందరికీ తెలుసు మీరు అన్నట్లు గతంలో జరిగినటువంటి మద్యం స్కామ్ని దాన్ని కేవలం కప్పిపెట్టడానికే ఏది 2 చోట్ల కేవలం 2 చోట్ల దొరికింది ఎక్కడ ఇబ్రహీంపట్నంలోనూ ఇక్కడ ములకల చెరువుల్లోనూ ఈ రెండింటిని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కల్తీ మద్యం పొంగి పొరులుతుందని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు సరే ఆ 2 అయినా సరే ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా చేశారనేది క్వశ్చన్ మార్క్ ఈ ప్రభుత్వంలోని పెద్దలు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షార్హులు కానీ ఎవరు జనార్దన్ రావు స్వయంగా బయటకు వచ్చి సెల్ఫీ వీడియో ఇచ్చినాడు ఎవరు నేతృత్వంలో ఇదంతా జరిగిందంటే స్వయంగా ఈ ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి జోగి రమేష్ నేతృత్వంలో ఇది జరిగింది ఆయన చెప్తేనే చేశానని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఇంతకంటే రిజల్ట్ ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలా రేపు సిబిఐ కాదు ఈడీకి కాదు ఈవెన్ మన సిట్ కాదు ఇంక ప్రపంచంలోని ఏ సంస్థలు బయటకు వచ్చి చెప్పినా కూడా జనార్దన్ రావు గారు చెప్పినటువంటి స్టేట్మెంటే ప్రైమా ఫేస్గా తీసుకుంటారు జోగి రమేష్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదని మనం వ్యాఖ్యలు చేస్తున్నాడు జోగి రమేష్ మరి సరే ఇప్పుడు ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్లో ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారంట ఈయనతో పాటు తిరుమలకి రావాలంట తిరుమలకి వచ్చి ఆడ ఒట్లు వేయాలంట ఏమన్నా మాట్లాడేదానికి అప్పుడు ఆటోమేటిక్గా సరే సహజంగా చెప్దాము
ఇది ముఖ్యమంత్రి స్థానం అనేది కూడా పక్కన పెట్టేసి నిజంగానే బాబు గారికి పోయి ఏమని ఒట్లేయాలి బాబు గారు నువ్వు చేసావు జోగి రమేష్ అని ఏమన్నా బాబు గారు చెప్తారా? అదేం లేదు, సిట్టు ఏదైతే తెలుపుతుందో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుపుతారు. కానీ ఓపెన్ ఎవిడెన్సెస్ అన్నీ జోగి రమేష్ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. సరే దేవుడి పేరు నమ్మకం ఉందా ఈ జోగి రమేష్కి? అంటే బీసీ కులం కార్డు బయటికి తెచ్చి మాట్లాడతా. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు బీసీ కులం కార్డు నేను గౌడు బిడ్డని ఈ మాదిరి చేస్తారంటే ఇదే గౌడు బిడ్డని దేవేంద్ర గౌడ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన్ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసినటువంటి శక్తి ఆ యొక్క విజన్ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. దాన్ని బట్టి చూడాలని ఇటువంటి ఈ రొంపులోను ఈ కోపంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ వైఫ్ ఈస్ వెరీ సేఫ్ రైట్ నౌ. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. పోతా నిజంగా ఈ బీసీ బిడ్డనే వాడుకున్నాడు. ఎవరిని? జోగి రమేష్ని వాడుకొని ఇది స్కెచ్ దీనిపైన ముందుకెళ్ళిపో అని చెప్తే ఈయన మళ్ళీ యూజువల్ ఒక తప్పులు చేయడం దొరికిపోవడం. ఆ క్రమంలో వీళ్ళు చిక్కిపోయినారు. లేకుండా ఉంటే మొత్తం టీడీపీ పైన జనసేన పైన వేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు. సరే వీళ్ళు చెప్పే ప్రకారం సిబిఐ అంటున్నారు కదా, సిబిఐ వల్ల ఏది కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు సహజంగా బోమన కరుణాకర్ రెడ్డి గారు కొడుకు అభినయ్ రెడ్డి తిరుపతి కేంద్రంగా తిరుపతి చంద్రగిరి ఇంకా ఒకే నియోజకవర్గం ఉన్నట్టు అతుక్కొని ఉంటాయి. బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి కబ్జాలు, ఏవెనో స్వర్ణముఖి నదిని కూడా దానిపైన 9 ఎకరాలు చేసినటువంటి కబ్జాలు, ఇవన్నీ ఎందుకులే బాబు గారు నిన్న మనం చూసాం ఆ ఢిల్లీకి పోయి ప్రతి నిమిషం తాపత్రపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామని చెప్పి. ఈ లోపల వాళ్ళకి చేతగాక సమర్థత లేక కాదు, ఏంటంటే అభివృద్ధి పదంలో నడుపుతూ ఉండేటప్పుడు ఇటువంటి వేస్ట్ గాళ్ళు అంటే బురదలో రాయేసి మనపైనే పడుతుందని ఏ చందని చెప్తారో వీళ్ళు చేసినారు. అది వెనకటికి అర్ధ సంవత్సరమా 1 సంవత్సరం పోయినాకైనా సరే వీళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆల్రెడీ మదనపల్లి ఫైల్స్ కేసు ఏదైతే ఉన్నదో దానిపైన ముందుకెళ్తున్నారు ఏది మన రాష్ట్ర పోలీసు. ఈలోపు మధ్య స్కామ్ పడి ఉన్నది. ఈలోపు ఈ కేసులన్నీ బయటికి తీస్తే వీళ్ళు నిజంగానే మా పైన కుట్ర పన్నారు, లేకుంటే మా పైన కక్షలు చూపిస్తున్నారని చెప్పి వీళ్ళు కావాలని పోర్ట్రేట్ చేస్తారు. పోర్ట్రేట్ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు చెవులు ఏం దూదులు పెట్టుకోలేరు. అర్థం అవుతుంది ప్రతి ఒక్కటి అంతా చైతన్యవంతులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత వృధా ప్రయాస వీళ్ళు చేసేటువంటి పోరాటాలు యుద్ధాలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏసీలో కూర్చొని టీవీలో వీళ్ళ బొమ్మలు కనపడాలని చెప్పి ఈడ తిరుపతి కేంద్రంగా వీళ్ళు ధర్నాలు చేయడం తప్ప దాంట్లో ఏమీ లేదు, మ్యాటరే లేదు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.